ముఫాసా ద లయన్ కింగ్ రిలీజ్ అయి నిన్న శుక్రవారం జనవరి 4తో 15 రోజులు కంప్లీట్ అయింది. డిసెంబర్ 20న రిలీజ్ అయింది సినిమా. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ముందుగా ఇండియాలో చూసుకుంటే ఈ సినిమా 100 కోట్ల నెట్ దాటింది ఆల్రెడీ. ఇప్పుడు 108 కోట్లు కలెక్ట్ చేసింది ఇండియాలో. అందులో మేజర్ కాంట్రిబ్యూషన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి, తెలుగు వర్షన్ నుంచి వచ్చాయి. ఎందుకంటే ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఆ తర్వాత ఇండియాలో బాగానే వచ్చాయి, కానీ ఓవర్సీస్లో మేజర్గా అమెరికాలో ఎక్కడైతే మేజర్గా ఈ సినిమా కలెక్షన్స్ రావాలి అక్కడ కలెక్షన్స్ లేవు. ఈ సినిమాకు కేవలం $138 మిలియన్ మాత్రమే వచ్చాయి 15 రోజుల్లో అక్కడ. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 1000 కోట్లు వచ్చాయి, అంతే, చాలా తక్కువ. ఇక మిగతా ప్రపంచ దేశాల్లో బాగానే వచ్చాయి. అమెరికాని పక్కన పెట్టేస్తే మిగతా లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా ఇవన్నీ చూసుకుంటే మన ఇండియాతో కలిపి అక్కడ $214 మిలియన్ వచ్చింది మొత్తానికి, అంటే ఒక 1600 కోట్లు. అంటే టోటల్గా చూసుకుంటే 15 రోజుల్లో ముఫాసా సినిమా ప్రపంచవ్యాప్తంగా $352 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2600 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే మన కరెన్సీలో 1600 కోట్లు బడ్జెట్ పెడితే 2600 కోట్లు వచ్చింది. చాలా తక్కువ ఇది అసలు. ఎందుకంటే ఈ పార్టీకి సినిమా ఎప్పుడో $500 మిలియన్ టచ్ అయి ఉండాలి. అసలు యాక్చువల్గా 1 బిలియన్కి వెళ్ళాల్సిన సినిమా 1.5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్న సినిమా ఎందుకో మరి జనాలు చూడట్లేదు ఈ సినిమాని ఓవర్సీస్లో. బట్ ఇండియాలో మాత్రం హిట్ అయింది తెలుగు వల్లనే, అది కూడా మహేష్ బాబు వల్లనే. అది మన ముఫాసా ద లయన్ కింగ్ రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో ఇండియాలో 108 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా $352 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2600 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్, అంటే 1600 కోట్లు. నాకు తెలిసి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి. ఓకే, బాయ్.